ఛానలుకి స్వాగతం. జనవరి 15వ తేదీన వస్తున్న సంక్రాంతి తర్వాత మేషరాశివారు 4 శుభవార్తలు వినబోతున్నారు. అలాగే 2 కోరికలు తీరతాయి. అయితే మేషరాశివారు వినబోయే 4 శుభవార్తలు ఏంటి? అలాగే వారికి తీరబోయే 2 కోరికలు ఏంటి? సంక్రాంతి తర్వాత వారికి ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశిని అగ్నితత్వంతో పోలుస్తారు. ఈ రాశివారు భగభగమండే తత్వంతో ఉంటారు. కోపాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కాని వీరిది దయార్థ హృదయం. ఎవరిమీదైనా విపరీతమైన ప్రేమను కాని, విపరీతమైన కోపం కాని చూపిస్తూ ఉంటారు. ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరుల నుండి అంతే ప్రేమను ఆశిస్తారు. వీరి పట్ల ఆ ప్రేమ కనిపించినప్పుడు తీవ్రంగా బాధపడతారు. దీనివల్ల వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే జనవరి 15వ తేదీన రాబోతున్న సంక్రాంతి తర్వాత మేషరాశివారు 4 శుభవార్తలు వినబోతున్నారు. 2 కోరికలు తీరబోతున్నాయి. ముఖ్యంగా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ఉద్యోగం మీకు వచ్చింది అనే శుభవార్త వింటారు. ఆ ఉద్యోగం కూడా ప్యాకేజ్ పరంగా అలాగే పొజిషన్ పరంగా అన్ని విధాలుగా మీకు నచ్చుతుంది. ఈ విధంగా శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, మేషరాశివారు ప్రేమ వ్యవహారాల్లో ఉండి ఆ యొక్క ప్రేమను గురించి మీ పెద్దలకు చెప్పి వారి యొక్క ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లయితే, అంటే వారు కొంత సమయం ఇవ్వమని మిమ్మల్ని అడిగారు, మీరు వారి నుండి ఎటువంటి ఆన్సర్ వస్తుందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ విధంగా వారి నుండి మీకు ఆమోదం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ శుభవార్త మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. ఇక మేషరాశివారు వినబోయే మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేస్తూ, అంటే ఒక సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చింది, ఎదుటివారి నుండి ఎటువంటి ఆన్సర్ వస్తుందా అని మీరు ఆరాటపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. వారి నుండి ఎన్నో రోజులుగా ఆన్సర్ రావటం లేదు. ఈ సమయంలో వారి నుండి కూడా గ్రీన్ సిగ్నల్ మీకు లభిస్తుంది. అంటే ఈ సంబంధం వారికి కూడా ఇష్టమే అనే ఒక గుడ్ న్యూస్ ని మీరు వింటారు. ఈ విధంగా మీకు ఆనందానికి అవధులు అనేవి ఉండవు. ఈ విధంగా మేషరాశివారైతే శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో ఇది ఎంతో ఆనందకరమైన సమయమనే చెప్పుకోవాలి. ఇక ఎన్నో రోజులుగా మీకున్న 2 కోరికలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే గృహిణులు ఎవరైతే వారి కెరియర్ని తిరిగి ప్రారంభించాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు, అంటే మీ కుటుంబ సభ్యుల నుండి ఆమోదం లభించాలని, అలాగే అవకాశాలు మీకు రావాలని మీరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్ల మీ కల ఈ సమయంలో సాకారం కాబోతుంది. ఆ యొక్క కోరిక నెరవేరబోతుంది. అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తుంది. ఈ విధంగా మీ కెరియర్ని మీరు పునః ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారంలో కొత్త కొత్త మార్పులు తీసుకుని రావాలని, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని, వ్యాపారాన్ని విస్తరించాలని ఇటువంటి కోరికలు కలిగి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారి యొక్క కోరికలు నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా సంక్రాంతి తర్వాత మేషరాశివారు 4 శుభవార్తలు వింటారు. 2 కోరికలు తీరుతాయి. అయితే శివారాధన అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ మేషరాశివారికి చాలా మేలు చేస్తుంది. దాన ధర్మాలు చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలనైతే వీరు పొందుకుంటారు. చూశారు కదండి, జనవరి 15వ తేదీన వస్తున్నటువంటి సంక్రాంతి తర్వాత వీరు వినబోయే 4 శుభవార్తలు ఏంటి, ఏ విధమైన 2 కోరికలు వీరికి తీరుతాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.